ఇది ఒక వన విహార క్షేత్రము. నర్వాడ్ అనే ఊర్లో ఉంది. బోకర్ అనే ప్రాంతానికి దగ్గరగా ముత్కేడ్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతా న్యాచురల్గా తయారు చేసిన వన పార్క్ ఇది. చూడొచ్చు, ఇక్కడ ఎవరు గార్డు కూడా లేరు. వచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళ పేరు ఎంట్రీ చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. పచ్చని కొండపైన నార్మల్గా తయారు చేసి పెట్టినదే. ఇది ప్రత్యేకంగా అయితే కొన్ని తయారు చేసి ఉంచారు. అవి మనం దగ్గరని చిన్నపిల్లలు ఒకసారి విజిట్ చేయడానికి బాగుంది. వాతావరణం అంతా కూడా ఫ్యామిలీస్తో అలా వస్తే మనసు అనేది ప్రశాంతత కోరుకునే వాళ్ళు ఈ ప్రాంతాల్లో వచ్చి ఆనందించవచ్చు. ఒకవైపు జవాను, మరొక వైపు రైతు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. గార్డెన్ పార్క్ బాగుంది, నీట్గా పెట్టారు. సాయంత్రం పూట మంచిగా ఉండడానికి ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో రావచ్చు, విజిట్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఆట వస్తువులు ఉన్నాయి. జిమ్ చేసుకోవడానికి కూడా ఓపెన్ జిమ్ అంటారు, అది కూడా ఉంది ఇక్కడ. చాలా ఐటమ్స్ ఉన్నాయి, అయితే విజిట్ చేయొచ్చు. ఇది గెస్ట్ హౌస్, అటువైపు వాటర్ ట్యాంక్, అవి బాత్రూమ్స్, వాష్ షవర్. ఇది కూడా జిమ్మే, మొత్తం ఓపెన్ జిమ్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం. మధ్యలో సెంట్రీ పోస్ట్ కూడా ఒకటి ఉంది. చిన్నపిల్లలు ఆల్రెడీ చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ చిన్నపిల్లలు ట్రెక్కింగ్ చేయడానికి, పైకి ఎక్కడానికి సపోర్ట్లు మంచిగా ఉన్నాయి. అక్కడ ఎవరో లవర్స్ కూర్చున్నట్టుగా ఉన్నారు. మధ్యలో ఇదైతే ఒక రెస్ట్ తీసుకోవడానికి మంటపం లాగా ఉంది, బాగుంది. ఇక్కడ కూడా కొన్ని ఆబ్స్టికల్స్ అయితే ఉన్నాయి, ఎక్కడానికి దిగడానికి. చిన్నపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. జారుడు బల్లలు కూడా ఉన్నాయి, తాళ్ళు పైకి ఎక్కడానికి రోప్వే అటువంటిదే బ్యాక్ సైడ్ ఉంది కదా చిన్న పిల్లల కోసం. ఎక్కువ ఉన్నాయి ఇవైతే. మర్రి చెట్టు ఎక్కువ ఓడలు వచ్చింది కింద నుంచి. ఎవరైనా కొండపైకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కోసం రోడ్డు కూడా వేశారు పై వరకు. ఇక్కడ నుంచి ఎదురుగా ఉండే సరస్సును చూడడానికి ఇక్కడ కుర్చీ కూడా ఏర్పాటు చేస్తుంటే బాగుండేది, కానీ పెట్టారు అయితే ఏవో కొన్ని సిస్టమ్స్. ఇది ఒక భారీ మోటార్ అయితే ఏర్పాటు చేశారు. దీన్ని వాటర్ ఇక్కడ లోపలికి సప్లై కోసం ఫిల్టర్ అవుతుంది. అవసరమైనప్పుడు ఈ వాటరే తీసుకుంటారు. బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సాయంత్రం పూట మనం మంచి ఎండలో వచ్చాం, కానీ సాయంత్రం పూట వస్తే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడైనా చెట్ల నీడల్లో మంచిగా చాలా బాగుంది, అందంగా. ప్రార్థన చేసుకోవడానికి కొంతమంది కోసం గుడిని కూడా ఉంచారు, ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం వన్యప్రాణులు ఉండే ప్రాంతానికి వచ్చాం. అంటే నిజమైనవి కాదు, బొమ్మల్ని చిన్నపిల్లల కోసమని ఏర్పాటు చేశారు. జింకలు, లేడులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు ఎలా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్గా బాగా సెట్ చేశారు. పతానాయి సార్, దీన్ని అయితే మనం ఫోటోల్లోనే చూస్తాం, రియల్గా చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఇది బ్లూ బుల్ అంటారు, నీల్ గాయ్. ఇది చాలా రేర్గా కనిపించేది, ప్లస్ మనుషులకి దొరకడం కూడా అసాధ్యం. చీతా, దాక్కుని ఉన్న జింక. ఈ పార్క్ అంతా విజిట్ చేసేసి తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము. బైక్ పైన వచ్చాము, బైక్ పైన వెళ్తున్నాం. ఎదురుగా హైటెక్ సిటీ అనే ఒక కాలనీ ఉంది, దాని పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ వెళ్ళి భోజనం చేసేసి వెళ్ళిపోదాం. బాయ్.